హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక యంగ్ ఐటీ బాయ్ రాత్రి నిద్రలో మోటార్ లాగా బిగ్గరగా స్నోరింగ్. రే మోహను, మిరియాల పాలు తాగితే గొరక తగ్గుతుందంట్రా. ఇదే గుడ్ నైట్ మూవీ స్టోరీ. ఈ మూవీ వచ్చేసి 2023లో రిలీజ్ అయింది. మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూసేద్దామా. ఇక ఈ మూవీలో హీరో వచ్చేసి మోహన్, సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. తండ్రి ఆల్కహాల్ తాగి చనిపోతాడు. ఎల్డర్ సిస్టర్ మహా, యంగర్ సిస్టర్ అమ్మతో కలిసి ఉంటాడు. సిస్టర్ మహా తన ఫ్రెండ్ రమేష్ తో లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఫ్యామిలీ వ్యతిరేకించిన మోహన్ సపోర్ట్ చేశాడు. రమేష్ వాటర్ ఫిల్టర్ కంపెనీలో పనిచేస్తాడు. ఇక మోహన్ కి ఐటీ ఆఫీస్ లో ఉద్యోగం. బాస్ హైగ్రీవన్ బాలాజీతో తరచూ క్లాష్ ఉంటుంది. ఇంగ్లీష్ తక్కువ. ఒకసారి ఫీమేల్ కొలీగ్స్ కి ఈమెయిల్స్ పంపినందుకు కంప్లైంట్ ఇచ్చాడు. మరి అతని ప్రాబ్లమ్స్, రాత్రి స్నోరింగ్, ఆఫీస్ లో అందరూ మోటార్ మోహన్ అని టీజ్ చేస్తారు. ఫ్యామిలీ కూడా అసౌకర్యంగా ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్స్ అన్ని రిజెక్ట్ అవుతూ వస్తాయి. ఒకరోజు రమేష్ తో కలిసి వాటర్ ఫిల్టర్ సర్వీస్ కి వెళ్తాడు. అక్కడ ఒంటరి అనాథ అమ్మాయి అను ఉంటుంది. పైన గ్రాండ్ పేరెంట్స్ లాంటి ఓల్డ్ కపుల్ ఇంట్లో ఉంటుంది. ఇద్దరూ మాట్లాడతారు. వారి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. అను తన్ను అన్లక్కీ అనుకుంటుంది. మోహన్ ధైర్యం చెప్తాడు. త్వరగా పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత స్నోరింగ్ హైడ్ చేసి ఉంచాడు మోహన్. అను ప్రాబ్లం లేదు అని చెప్తుంది. కానీ 2 వారాలు అను నిద్రపోలేకపోతుంది. ఆఫీసులో ఫెయింట్ అయిపోతుంది. మోహన్ కి తెలిసి షాక్ అవుతాడు. గిల్ట్ తో సపరేట్ రూమ్ లో నిద్రపోతాడు. రిలేషన్ స్ట్రెయిన్ అవుతుంది. ఇక మోహన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మందులు, రెమెడీస్ అన్ని ప్రయత్నిస్తాడు. ఏమీ పనిచేయదు. అలాగే అటు ఫ్యామిలీ సైడ్ నుంచి చూస్తే మహా చాలా కాలం తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ మోహన్ తో ఫోన్ మాట్లాడుతుండగా మిస్క్యారేజ్ అవుతుంది. ఇద్దరు గిల్టీ ఫీల్ అవుతారు. మోహన్ స్నోరింగ్ వల్ల టెన్షన్ పెరిగిందని అను కూడా బ్లేమ్ చేసుకుంటుంది. ఆఫీసులో కూడా డిస్రెస్పెక్ట్ పెరుగుతుంది. అనుకి దుబాయ్ లో జాబ్ ఆఫర్ వస్తుంది. స్ట్రెయిన్ వల్ల వెళ్ళాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో రిలేషన్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చివర్లో ఒక కామికల్ ఎన్కౌంటర్ తో ఇద్దరు రీకన్సైల్ అవుతారు. అను మోహన్ స్నోరింగ్ కి అలవాటు పడుతుంది. ఇది మన లవ్ యొక్క పార్ట్ అని అంగీకరిస్తుంది. ఫైనల్ గా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది గుడ్ నైట్ మూవీ యొక్క ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.